నమస్కారం అండి. మరి ఈ రోజున ఈ మన ప్రభుత్వ ఆసుపత్రికి గౌరవనీయ ఎమ్మెల్సీ గారు ఇజ్రాయెల్ గారు ఇక్కడ రావడం జరిగింది. ఆయన రావడానికి కూడా ముఖ్య కారణం దుప్పలపూడి గ్రామంలో దళిత స్త్రీని ఏ రకంగా హింసించి ఏ రకంగా చంపబోయారు అన్నది మనందరికీ కూడా తెలుసు. వారిని పరామర్శించడానికి అదేవిధంగా అయినా ఈ సెక్షన్లు తెలుసుకుని ఆ నిందితులపై వేసిన సెక్షన్లు తెలుసుకుని అవి కరెక్ట్ కాదు అని మరి ఆయన మాట్లాడి పై అధికారులతో కూడా మాట్లాడతానని మరి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మరి ఒక విషయం చెప్పాలి. ఆ గ్రామంలో దళితుల్ని ఈ రకంగా హింసించి ఇక వన ఊపిరితోటి విడిచిపెట్టడం జరిగింది. ఆవిడ్ని పరామర్శించడానికి ఈ రోజుకి కూడా స్థానిక శాసనసభ్యుడు మరి రామకృష్ణారెడ్డి ఈ రోజు కూడా పరామర్శించడానికి రాలేదు. అంటే కేవలం అతని అనుచరుడైనటువంటి ఎన్వి అనే వ్యక్తి దాడి చేసి ఈ రకంగా చేయడం కాబట్టి అతన్ని రక్షించడానికే ఆ రోజు సాయంకాలం వరకు కూడా తన అధీనంలోనే దాచి అతన్ని ఇంకా సాయంకాలం తప్పక పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది. అంతేకాదు మరి ఎవరైతే ఉన్నారో సత్యబాబు గారు వారి భార్యకి ఈ రకంగా గాయాలని ఈ రకంగా దాడులు చేశారు అని చెప్పడానికి వెళ్తే అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ కూడా ఎమ్మెల్యే తీసేసుకుని నైట్ వరకు కూడా ఇవ్వలేదట. అంటే ఇంకెంత దారుణమో చూడండి ఎమ్మెల్యే పనితీరు. కేవలం పబ్లిసిటీ ఇష్టంటే తప్ప నిజంగా పేద ప్రజలకు ఏమైనా జరిగినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. లేదంటే ఆ రోజున మన్నాడయ్యి కూడా మరి ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని అట్లకి వెళ్ళారు, పైకి స్టేట్మెంట్లు ఇచ్చారు. నిజమైన చిత్తశుద్ధి ఉంటే అదే రోజున ఒక మాదిగ జాతికి సంబంధించిన సోదరి మరి ఈ రోజున చావు బతుకుల్లో ఉంది. ఆవిడ కనీసం పరామర్శించాలి, అదేవిధంగా నిందితులపైన మరి మనం చర్యలు తీసుకోవాలని కనీస జ్ఞానం కూడా లేదు, కనీసం సానుభూతి లేదు, ఈ రోజుకి రాలేదు. పాపం ఆ మహిళని మళ్ళీ హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ చేయించేయమని కూడా అధికారులు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఎమ్మెల్యే ప్రయత్నం చేయడం, ఈ రోజుకి కూడా ఆ నిందితులను ఎవరిని కూడా అరెస్ట్ చేయకపోవడం చూస్తుంటే ఎమ్మెల్యే ఇటువంటి రౌడీలకి మద్దతు పలుకుతూ తను కూడా ఒక రౌడీ ఎమ్మెల్యే అనుకుంటున్నాడు. ఏమిటో ఇది ప్రజాస్వామ్య దేశం. రేపొద్దుట రాబోయే రోజుల్లో ఎవరెవరైతే నీకు కష్టపడి చేశారో అప్పుడే సోదరుడు సత్యం చెప్పారు వారు ఏ రకంగా కష్టపడ్డారా ఏంటా అన్నది. అటువంటి వాళ్ళందరూ కూడా తగిన విధంగా బుద్ధి చెప్తారు. ఎప్పటికైనా వచ్చి ఆ దళిత స్త్రీకి జరిగిన అన్యాయాన్ని సరిచేయాలి. అంతేకాకుండా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కఠిన శిక్ష పడేలాగా ఎమ్మెల్యే ప్రయత్నం చేయాలి. నిజంగా చిత్తశుద్ధి ఉంటేనే. ఇన్ని రోజులైనా కనీసం పక్కబారుడు దూరైనా కూడా పరామర్శించడానికి రాలేదంటే అతని తీరు ఏ రకంగా ఉందా అన్నది మరి ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈ రోజున మరి ఆ దళిత మహిళల్ని పరామర్శించడానికి అదేవిధంగా వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ఆ కుటుంబానికి ఇచ్చేసినటువంటి ఇజ్రాయెల్ గారికి మా అనపర్తి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.